నమస్తే, వెల్కమ్ టు 7 ఇన్స్టిట్యూట్. నేను సాయి కుమార్ అండి. ఈరోజు గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించినటువంటి సైకాలజీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ వినడం అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే మనం ఎక్కడ తప్పు చేసినాం, ప్లస్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్లు ఏ ఏరియాలోకి వెళ్ళి వస్తున్నాయి అన్నది మీకు తెలిసిపోతుంది. ఈ టైంలో మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ వచ్చినటువంటి ఏరియాలన్నిటిని ఒకసారి చూసుకోవాలి. నేను కావలిస్తే ఈ వాట్సాప్ గ్రూప్ లింక్ దీంట్లో పెడతా. ఆ వాట్సాప్ గ్రూప్ లింకులో మనం పెట్టినటువంటి ఈ 3 గ్రాండ్ టెస్ట్లను నేను అందులో పీడిఎఫ్లు పెట్టేస్తాను. ఆ క్వశ్చన్ మీకు ఆన్సర్ కాకుండా ఫస్ట్ ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ ఎక్కడున్నది, ప్రతి సబ్జెక్ట్లో ఆ క్వశ్చన్ ఏ చాప్టర్లో ఉన్నది, ఆ చాప్టర్ని ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఏరియాలకెళ్ళే ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. ఓకే, సైకాలజీ అయితే యాజ్ ఇట్ ఈస్ నేను అనుకుంటున్నా ఈ ఏరియాలోకి వెళ్ళే క్వశ్చన్లు పికప్ అయ్యి వస్తాయి. మీరు ఎగ్జామ్ రాసినాక మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాం అప్పుడు. ఓకేనా, ఎగ్జామ్కి ముందు కూడా మనం కొన్ని ప్లాన్ చేద్దాం. ఎట్లా రాయాలి, ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మనము ఆలోచించే పద్ధతి ఎట్లా ఉండాలి, అసలు ఎగ్జామ్ కోసం మనం ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు దానికోసం విజువలైజేషన్ చేద్దాం. ఎగ్జామ్ ఎలా రాస్తున్నాం అన్న ఫీలింగ్ తోటి నేను చేపిస్తా విజువలైజేషన్. నేను కూడా విజువలైజేషన్ చేసిన. నేను ఈ విజువలైజేషన్ అనేది సివిల్ సర్వీస్ క్రాక్ చేసినటువంటి 2 సార్లు క్రాక్ చేసినటువంటి ఒక సార్ దగ్గర నేను నేర్చుకున్నా. సో అదే మీకు కూడా చేపిస్తా. నేను ఒకసారి మీకు ఆ ఎగ్జామ్కి ముందు రోజు నుండి నేను చేస్తా. అది ప్రతి మీరు ఆడియో పెట్టుకొని ఒకసారి మీరు నేను చెప్పినట్టు చేస్తా పోతే విజువలైజేషన్ జరుగుతుంది. ఓకేనా, నేను ఈ విజువలైజేషన్ వల్ల నేను కూడా సక్సెస్ అయినా. అంటే నాకు అనిపించింది, నా ఫీలింగ్లా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసుకున్నాను నేను ఆ విజువలైజేషన్ వల్ల. మెయిన్స్ రాసిన, గ్రూప్ 2 కూడా అలాగే రాసిన విజువలైజేషన్ చేసి. నాకు మస్తు టైమే మిగిలింది, నా మైండ్ కూడా షార్ప్గా పనిచేసింది. సో నేను కూడా మీకు ఎక్స్పీరియన్స్గా నేను ఇస్తాను. నేను అది చేద్దాం, దాని ప్రకారంగా చేద్దాం. ఓకే రైట్, ఇప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ వినండి. మీ ఇంకోటి ఏంటంటే అభ్యర్థులు అడుగుతున్న రిక్వెస్ట్ ప్రకారం సార్ పేపర్ 2కు ఇంకో గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టండి అని అంటున్నారు. కాబట్టి గ్రాండ్ టెస్ట్ 4ను కూడా ఫ్రీగానే మేము అరేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం నెక్స్ట్ సండే. ఓకేనా రైట్, ఇదైతే ఫస్ట్ సైకాలజీ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఉపాధ్యాయుడు 3వ తరగతిలో సెక్షన్ ఏకి సంబంధించినటువంటి పిల్లలకు హోంవర్క్ చేసుకుని వస్తే బహుమతి ఇస్తానని చెప్పి, అలాగే బి సెక్షన్ విద్యార్థులకు హోంవర్క్ చేసుకొని వస్తే బహుమతి ఇస్తానని చెప్పకుండా ఉండి ఎవరు చదువుపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు అని తెలుసుకోవాలని ప్రయోగం చేశాడు. దీనిలో నియంత్రిత సమూహాన్ని గుర్తించండి. ఓకే రైట్, ఇది ఏడికెళ్ళి పడ్డది, ప్రయోగ పద్ధతి మీదకెళ్ళి పడ్డది. ఓకేనా క్లియర్ రైట్. ప్రయోగ పద్ధతిలో ఏముంటాయి, 2 సమూహాలు ఉంటాయి. ఏడిది, ఒకటి ప్రయోగ సమూహం, ఇంకోటి నియంత్రిత సమూహం. ప్రయోగం అయితే దేని మీద చేస్తున్నామో దాన్ని ప్రయోగ సమూహం అంటారు. ఇంకోటి ఏంటిది, పోల్చడానికి ఉంచినటువంటి నియంత్రించి ఉంచుతాం. దీన్ని ఎలాంటి బహుమతి కానీ, ఎలాంటి పరీక్షలు కానీ, ఎలాంటి ప్రయోగం కానీ చేయనటువంటి సమూహాన్ని నియంత్రిత సమూహం అంటారు. గుర్తుంచుకోవాలి, ఇది పరిశీలన పద్ధతిలో వేరైతుంది, ఇది ప్రయోగ పద్ధతిలో వేరైతుంది. ప్రయోగ పద్ధతిలో ప్రయోగం చేసే సమూహాన్ని ప్రయోగ సమూహం అంటారు. ప్రయోగం చేయకుండా నార్మల్గా ఉంచినటువంటి దాన్ని నియంత్రిత సమూహం అంటారు. ఇక్కడ ఏది ఉన్నది, బి సెక్షన్ అనే విద్యార్థులను ఏమి హోంవర్క్ ఇస్తానని చెప్పకుండా నార్మల్గా హోంవర్క్ చేసుకుని వస్తే బహుమతి ఇస్తానని చెప్పకుండా నార్మల్గా ఉంచిండు. సో దీన్ని నియంత్రించిండు. ఓకేనా, ఏమి ఇవ్వకుండా. కాబట్టి నియంత్రిత సమూహం ఏమవుతుంది, బి సెక్షన్ అనేది అవుతుంది. బాగా గుర్తుంచుకోవాలి, ప్రయోగం చేసినటువంటి సమూహాన్ని ప్రయోగ సమూహం అంటారు. పోల్చడానికి ఉపయోగించుకున్నటువంటి సమూహాన్ని నియంత్రిత సమూహం అంటారు. క్లియర్. పరిశీలన పద్ధతులు వేరైతుంది. సహజ పరిశీలన, అసహజ పరిశీలన అని ఉంటాయి. అక్కడ నియంత్రితంగా ఉన్నటువంటి సమూహాన్ని అసహజ పరిశీలన అంటారు అక్కడ. క్లియర్ రైట్. ఇక్కడ ప్రయోగ పద్ధతులు మాత్రం ప్రయోగం చేసినటువంటి సమూహాన్ని ప్రయోగ సమూహం, పోల్చడానికి ఉపయోగించినటువంటి సమూహాన్ని నియంత్రిత సమూహం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎటువంటి మంత్రణంలో కౌన్సిలింగ్కి సమస్య పరిష్కరించుకునే నైపుణ్యం అభివృద్ధి చెందదు గుర్తించండి అని అంటున్నాడు. ఓకే, అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే కౌన్సిలింగ్కి నైపుణ్య సామర్థ్యం లేదు అన్నప్పుడు మాత్రమే మనము ఒక నైపుణ్యం ఉన్న కౌన్సిలింగ్కి నైపుణ్యం ఉన్నది లేనిది అన్న ఆధారంగానే మనము ఆ కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని మనం డిసైడ్ చేస్తాం.
కౌన్సిలింగ్ గింట ఆ పర్సన్ గింట నైపుణ్యం తీసుకునే అటువంటి సామర్థ్యం ఉంది అని అంటే అలాంటి మంత్రాన్ని ఏం చేస్తామంటే అనిర్దేశక మంత్రం చేస్తాం. అతడు బాధపడుతున్నటువంటి సమస్యకు సంబంధించి లాభాలు నష్టాలు ఇచ్చేసి నిర్ణయం తీసుకో అని మనం చెప్పేస్తాం. అది అనిర్దేశిత మంత్రం. ఎలాంటి కౌన్సిలింగ్కి అతనికి సమస్యను పరిష్కరించుకునేటువంటి నైపుణ్యం లేదు అని తెలిసినప్పుడు అక్కడ సమస్యను మాత్రం తప్పనిసరిగా పరిష్కరించాలన్న సందర్భంలో మనం ఏం చేస్తామంటే అతనికి డైరెక్ట్గా నువ్వు ఈ సమస్యకు ఇలాంటి పరిష్కారం చెయ్యి అని చెప్పేస్తాం. అలా దానిని మనం నిర్దేశిత కౌన్సిలింగ్ అని అంటాం. ఓకేనా, క్లియర్, రైట్. అంటే ఇక్కడ చూడండి, అతనికి సమస్యను పరిష్కరించుకునేటువంటి నైపుణ్యం ఇక్కడ పెరగదు, ఎందుకంటే అతనికి లేదు. మరియు మనం ఏం చేయాలి, అక్కడ సమస్యను పరిష్కరించాలి కాబట్టి నువ్వు ఇలా చెయ్యి అని చెప్తాం, అలా చేస్తూ పోతాడు. లేకుంటే అనిష్టం లేకపోతే చేయడు. కాబట్టి మనం చెప్పినట్టు చేస్తాడు, లేకుంటే మొత్తానికి చేయడు. కాబట్టి అతనికి సమస్యను పరిష్కరించుకునే నైపుణ్యాలు పెరిగాయి. ఇక్కడ ఏంటుంటాయి, అనిర్దేశన మంత్రంలో లాభాలు నష్టాలు మనం చెప్తాం. సో అతనికి ఏం చేస్తాడు, తీసుకోవాలా తీసుకోవద్దా, నేను సరైన నిర్ణయం తీసుకోవాలని అతనే డిసైడ్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ పోతూ ఇలాంటి కౌన్సిలింగ్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. సో నిర్దేశిత కౌన్సిలింగ్లో అంటే నిర్దేశిత మంత్రణంలో సమస్యను పరిష్కరించుకోవడానికి అతనికి ఫ్యూచర్లో అలా సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తక్కువ, అభివృద్ధి చెందవు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఏమవుతుంది, సమస్యను పరిష్కరించుకోవడానికి అతనికి సంబంధించినటువంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందవు. దేనిలో అంటే డైరెక్ట్గా నిర్దేశిత కౌన్సిలింగ్లో. దీనిని విలియమ్సన్ అండ్ డార్లీ ప్రతిపాదించాడండి. అనిర్దేశిత మంత్రణంని కార్ల్ రోజర్స్. శ్రేష్ఠ గ్రాహక మంత్రణం అంటే ఇది మిశ్రమం, ఈ రెండింటి యొక్క మిశ్రమే శ్రేష్ఠ గ్రాహకం. దీన్ని ఎఫ్సి థార్న్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3వ క్వశ్చన్. పాఠశాలలో దుస్తుల పంపిణీ అనేది అబ్రాహం మాస్లో ప్రతిపాదించిన అవసరాల సిద్ధాంతంలో ఏ అవసరాన్ని తీరుస్తుంది అని అంటాడు. ఫస్ట్ అవసరాల సిద్ధాంతాన్ని ఒక నిచ్చెన క్రమంలో ప్రతిపాదించింది అబ్రాహం మాస్లో. ఓకేనా, దీనిలో అవసరాల సిద్ధాంతం ఎట్లుంటుందో చెప్తాడు. ఫస్ట్ శారీరక అవసరాలు అని చెప్తాడు, తర్వాత వచ్చేసి తర్వాత రక్షణ అవసరాలు. ఫస్ట్ శారీరక అవసరాలు, తర్వాత రక్షణ అవసరాలు, తర్వాత ప్రేమ ఆప్యాయత, తర్వాత గుర్తింపు, లాస్ట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఓకేనా, ఆత్మ ప్రస్తాపన. దీంట్లో ఆత్మ ప్రస్తాపన ఉంటుంది. ఇలాంటి అవసరాలు ఒక నిచ్చెన క్రమంలో ఉంటాయని చెప్తాడు. ఫస్ట్ శారీరక అవసరాలు అంటే శరీరానికి సంబంధించిన ఆహారం, నీరు, నిద్ర, లైంగిక ఉత్సుకత అంటే సెక్సువల్గా కోరుకోవడం, తర్వాత అమ్మ కావాలనుకోవడం, ఇది శారీరక అవసరాల కిందికి వస్తుంది. రక్షణ అవసరాలు ఏంటిదంటే తనకు రక్షణనిచ్చేటివి, బట్టలు కానీ, ఇల్లు కానీ, తండ్రి యొక్క రక్షణ కానీ, ఇలాంటివన్నీ తనకు రక్షణ ఇచ్చేటివన్నీ ఈ రక్షణ అవసరాల కిందకి వస్తుంది. ప్రేమ ఆప్యాయత అంటే లవ్, ప్రేమ, తర్వాత ఆప్యాయత, తర్వాత అనురాగాలన్నీ ఇది దీనిలోకి వస్తాయి. 3వది. 4వది ఏంది, గుర్తింపు కోసం చేసే ప్రతి పని. ఇప్పుడు దుస్తువులు రక్షణ ఇచ్చినప్పటికీ దాన్ని ఎక్కువ పైసలు పెట్టి నాకు గుర్తింపు కావాలనుకుంటాడు చూడండి, అది గుర్తింపు అవసరం కిందకి వస్తుంది. ఓకేనా, రైట్. లాస్ట్ ఏంది, ఆత్మ ప్రస్తాపన. ఇతను తన మనసుకు నచ్చిన దానికోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకేనా, రైట్. కాబట్టి మీరు గుర్తించాలి. ఇప్పుడు ఏంటిది, దుస్తుల పంపిణీ అనేది దేని కిందకి వస్తుందండి, రక్షణ కిందకి వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ మాస్లో యొక్క సిద్ధాంతం కూడా మనకి ఇక్కడ చెప్పబడింది, రైట్. అంటే డిస్కషన్ చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4వది. 5వ తరగతి చదువుతున్న విద్యార్థి జూలో ఉన్నటువంటి జంతువులను సందర్శించి తర్వాత రోజు పాఠశాలలో ఉపాధ్యాయురాలు జంతువుల బొమ్మలను చూపిస్తూ ఉన్న సమయంలో ఆ విద్యార్థి వాటి గురించి నిన్న తెలుసుకున్నాడు కాబట్టి వాటి యొక్క పేర్లు చెప్తూ పోవడం అనేది దీనికి సంబంధించింది అని అన్నాడు. ఓకే, నిన్నటి రోజున ఉపాధ్యాయురాలు జూకు తీసుకుపోయింది, అక్కడ ఉన్నటువంటి జంతువుల గురించి అతనికి పరిచయం చేసేసింది. ఈ జంతువునికి ఇట్లా కుక్క అంటారు, ఇది పులి అంటారు, ఇది జిరాఫీ అంటారు, ఇట్లా అన్నిటిని జూలో చూపించింది. తర్వాత రోజు బడికి వచ్చిన తర్వాత ఆ జంతువుల గురించి బొమ్మలను చూపిస్తూ దీని పేరేంటిది, దీనిది ఏంటిది అని అడుగుతాను డైరెక్ట్గా. సో అలాంటప్పుడు మనకి ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఒక జంతువు బొమ్మను తీసుకుంటుంది. జంతువు బొమ్మను తీసుకొని చెప్తూ కొద్దీ దాని యొక్క పేర్లు, దాని యొక్క లక్షణాలు చెప్తూ పోతున్నాడు. కాబట్టి అతనికి జరిగేది ఏంటిది, పునఃస్మరణం చేసుకుంటున్నాడు. నిన్న ఏం చేసినాం, నేను నేర్చుకున్నాం అనేది చెప్తూ పోతున్నాడు. చాలామంది దీనికి ఆన్సర్ గుర్తింపుకి పెట్టారు. గుర్తింపు తప్పు. గుర్తింపు అనేది ఎట్లుంటుందంటే అక్కడ ఉన్నటువంటి జంతువు బొమ్మలలో నిన్న చూసిన జంతువు బొమ్మలని పక్కకు పెట్టండి లేదా గుర్తించండి అన్నప్పుడు మాత్రమే వస్తుంది.
పునఃస్మరణం అంటే డైరెక్ట్ బ్రాకెట్ ఇచ్చి దాని గురించి చెప్పడం అనడం, లేదా ఒక క్వశ్చన్ ఇచ్చి దాని గురించి చెప్పమనడం, ఈ జంతు బొమ్మ చూపించి దాని గురించి చెప్పమనడం, ఇవన్నీ పునఃస్మరణ కిందికి వస్తాయి. ఓకేనా? అట్లుంటే పునఃస్మరణం. గుర్తింపు అనేది ఎట్లుంటుందంటే 4 బొమ్మలు ఇచ్చేసి దానిలో మనం నిన్న నేర్చుకున్నటువంటి జంతువు బొమ్మని కుక్క అనే దాన్ని గుర్తించండి అని అన్నప్పుడు గుర్తింపు కిందికి వస్తుంది. ఓకేనా? నేర్చుకోనివి కలిసి ఉన్నప్పుడు గుర్తింపు కిందికి వస్తాయి. అన్నీ నేర్చుకునే జంతువుల గురించి చెప్తున్నప్పుడు వాటి యొక్క ఒక్కొక్కటి ఏమేమి లక్షణాలు ఉన్నాయో తను చెప్తూ పోతే దానిని పునఃస్మరణ కిందికి వస్తుంది. క్లియరా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థికి 50 చిత్రాల గురించి బోధించిన తర్వాత ఇప్పుడు వాటికి అదనంగా బోధించని 30 జంతువు చిత్రాలను కలిపి మొత్తం 80 చిత్రాలను అతనికి చూపించగా అతడు 40 చిత్రాలను సరైనగా గుర్తించడం జరిగింది. అతను గుర్తింపు సామర్థ్యం ఎంత? చాలామందిని తప్పు చేశారని నేను గ్రాఫ్ చూసిన. ఏంటంటే గుర్తింపు సామర్థ్యానికి అసలు ఏంటిది? గుర్తింపుకు సూత్రం ఏంటిదండి? గుర్తింపుకు ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. ఇది గుర్తింపు సామర్థ్యం. ఓకేనా? రైట్. ఒప్పులు అని అంటే అతను ఏం చేయాలంటే అందరూ మొత్తం అనేటి 80 తీసుకున్నారు. మనం బోధించినవి ఎన్ని అనేది చూడాలి. గుర్తింపు దాంట్లో అదనంగా కలిపినవి వేరు. మనం బోధించిన దాంట్లో ఎన్ని గుర్తిస్తాడంటే ఇప్పుడు మనం బోధించిన 40 చిత్రాల గురించే మనం ఇచ్చినాం అనుకో, దాంట్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఏమున్నది? దీనికి బోధించని 50 చిత్రాలు లేదా ఇంకా అదనంగా కలిపితే అలా బోధించని కూడా ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళి మనం కావాల్సిందే పికప్ చేయాలి. సో అది మన ఉద్దేశం. మనం బోధించిన చిత్రాలు ఎన్ని అసలు యాక్చువల్గా అతనికి 50 చిత్రాలు బోధించింది మొత్తం. క్లియర్? ఇక్కడ చూడండి, 50 చిత్రాల గురించి బోధించింది. మొత్తం ఎన్ని బోధించిన? 50 చిత్రాలు బోధించినాం. దాంట్లోకి వెళ్ళి 30 కలిపినాం. అది అనవసరం, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయాలి. మనం అనుకున్నది బోధించింది గుర్తిస్తుందా లేదా అన్న దానికోసమే మనం ఇంకా అదనంగా 30 చిత్రాలను కలిపినాం. సో దాన్ని పట్టించుకోవద్దు. దానిలో ఎన్ని గుర్తించుండు? సరైనవిగా 40 గుర్తించుండు. ఓకేనా? ఇంటూ 100. ఇదే కదా సూత్రం. సరైనవి బై మొత్తం ఇంటూ 100. చూడండి, 51 52 పైన ఏమున్నది? 40 ఇంటూ 2. 40 ఇంటూ 2 ఎంత అవుతుందండి? 80% అవుతుంది. క్లియర్? ఇది ఆన్సర్. మొత్తం అన్నది 80 తీసుకోవద్దు. కింద 80 తీసుకుంటే తప్పు, ఎందుకంటే 80 చిత్రాల గురించి నువ్వు బోధించలేడా. బోధించని 80 ఇంకా 30 చిత్రాలను కలిపినవు. ఎందుకంటే మనం బోధించింది సరిగా విన్నాడా లేదా, గుర్తిస్తున్నాడా లేదా అని తెలియడానికి. క్లియర్? రైట్. మొత్తం నువ్వు బోధించినవి అక్కడ 50, కాబట్టి మొత్తం 50. అలా ఎన్ని గుర్తించుడు? 40 గుర్తించుడు. ఇంటూ ఎంత? 100. 51 52 ఈ 40 ఇంటూ 2 మిగిలింది, కాబట్టి 80 అయింది. క్లియర్? రైట్. ఇది ఆన్సర్, 80%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరు ఇప్పుడు 7th ఇన్స్టిట్యూట్లో రాస్తున్న 3వ గ్రాండ్ టెస్ట్లోని ఈ ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించడం అనేది స్మృతిలో ఈ రకానికి సంబంధించింది అన్నాడు. మనకు సరైన సమయంలో సరైన సమాధానం గుర్తుకు రావడాన్ని క్రియాత్మక స్మృతి అని అంటారు. ఓకేనా? సరైన సమయంలో సరైన సమాధానం గుర్తుకు రావడాన్ని క్రియాత్మక స్మృతి అంటారు. సరైన సమయంలో సరైన సమాధానం గుర్తు రాకుండా అది వేరే గుర్తుకు రావడాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు. ఓకేనా? ఇది మనం నేర్చుకున్న పద్ధతిని బట్టి స్మృతి ఉంటుంది. ఏంటి క్రియాత్మక స్మృతి అంటే? నువ్వు ఆ క్రియలో పాల్గొంటూ దాని గురించి నేర్చుకుంటే క్రియాత్మక స్మృతి. ఆ క్రియలో పాల్గొనకుండా దాని గురించి వింటూ లేదా చూస్తూ లేదా అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ అనుభవిస్తూ, అంటే అనుభవించకుండా ఆ చాప్టర్ గురించి సంబంధించినటువంటి అంశాన్ని నువ్వు ఫీల్ కాకుండా నేర్చుకోవడాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటే జస్ట్ చూస్తూ వింటూ నేర్చుకుంటావు. క్లియర్? ఇలా క్రియాత్మక స్మృతిలో ఎట్లుంటుంది అంటే నువ్వు పాల్గొంటూ నేర్చుకో. రైట్? పాల్గొంటూ నేర్చుకుంటేనేమో క్రియాత్మక స్మృతి, జస్ట్ వింటూ నేర్చుకునే నిష్క్రియాత్మక. ఇది సరైన సమయంలో గుర్తుకు రాదు, ఎప్పుడు పడితే అప్పుడు. అనుకోకుండా ఉన్నప్పుడు మళ్ళీ ఏదో ఒక సందర్భంలో మళ్ళీ గుర్తుకొస్తుంది. దాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు. ఓకే. తర్వాత స్వల్పకాలిక స్మృతి అని అంటే ఏంటిది? తక్కువ కాలం గుర్తుంచుకునేటువంటి అంశాలన్నీ స్వల్పకాలిక. సంవేదనం అంటే 1 లేదా 2 సెకండ్లలో నువ్వు 10-15 అంశాలు గుర్తుంచుకుంటే దాన్ని సంవేదన స్మృతి అంటారు. క్లియర్? రైట్.
ఇంకోటి ఏంటంటే ఇదే ఇలాంటి దానికి ఇంకోటి ఏంటంటే ఇచ్చినటువంటి ఇప్పుడు ఒక క్వశ్చన్కు 4 ఆన్సర్లు ఇచ్చినాం కదా ఆప్షన్లు, దీనిలో సరైన సమాధానం గుర్తించడం ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. ఏంది విచక్షణ అనేది గింట ఆప్షన్ ఉన్నదనుకోండి, ఇది థార్న్డైక్ ప్రతిపాదించిన సిద్ధాంతంలో ఉన్నటువంటి ఒకటి నియమాలు ఉంటాయి. ఉపనియమాలలో విచక్షణ అనేది కూడా ఉంటుంది. ఈ విచక్షణ అనేది ఉన్నదనుకో, విచక్షణ అనేది గింట సంబంధించింది అయితే సరైన సమాధానం గుర్తిస్తావు ఆ నియమంలో. ఓకేనా. సామాన్యీకరణం అంటే ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆప్షన్లు నువ్వు సరైనవి కాకుండా అన్ని ఆప్షన్లు సరైనవి అన్నట్టుగా నీకు కనబడతాయి. దాన్ని సామాన్యీకరణం అంటారు. ఓకేనా. స్మృతిలోకి వచ్చేస్తేనేమో క్రియాత్మక స్మృతి, థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి నియమాల్లోకి వస్తే విచక్షణ, సరైన సమాధానం గుర్తించడం, లేదు తప్పుగా గుర్తిస్తున్నామంటే అది సామాన్యీకరణం. ఇది థార్న్డైక్ దానిలో గుర్తుంచుకోండి. క్లియర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్మృతికి కారణం కాని దాన్ని గుర్తించండి. విస్మృతికి కారణం కాని దాన్ని గుర్తించండి. విస్మృతికి అంటే కారణం మర్చిపోవడానికి కారణం కాని దాన్ని గుర్తించండి అని అంటారు. అంటే స్మృతిలో ఉండాలి అన్నట్టు. అనుపయోగం వల్ల విస్మృతి జరుగుతుంది, అవరోధం వల్ల కూడా విస్మృతి జరుగుతుంది, దమనం వల్ల కావాలని మర్చిపోతే కూడా విస్మృతి జరుగుతుంది. వల్ల వేయడం అనేది బట్టి పట్టడం, అంటే ఇది స్మృతిలో రకం, గుర్తుంచుకోవాలి. ఇది స్మృతిలో రకం. వల్ల వేయడం, బట్టి పట్టడం అనేది స్మృతిలో రకం, గుర్తుంచుకోండి. స్మృతిలో రకం వల్ల వేయడం, బట్టి పట్టడం అనేది. కాబట్టి ఇది విస్మృతికి కారణం, విస్మృతికి గురిచేదిగా ఓన్లీ స్మృతిలోనే ఉంటుంది ఇది బట్టి పట్టడం అనేది. కాబట్టి ఆన్సర్ ఇది. క్లియర్. ఇవి అనుపయోగం చేయడం వల్ల మర్చిపోతాం, అవరోధం వల్ల మర్చిపోతాం, దమనం వల్ల మర్చిపోతాం, కానీ వల్ల వేయడం, బట్టి పట్టడం వల్ల కూడా మనకు గుర్తుంటాయి కొన్ని. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో అభ్యాసనం కాని దాన్ని గుర్తించండి. ఓకేనా. చూసి రాయడం కూడా అభ్యాసనమే అండి. ఎందుకంటే సరైనటువంటి అక్షరాల యొక్క ఆకృతులను నేర్చుకోవాలంటే మనం మన ఉపాధ్యాయుని యొక్క అక్షరాలు పెట్టిస్తే మనం దాన్ని చూస్తూ పిల్లలు నేర్చుకుంటారు. ఓకేనా. అది కూడా చూసి రాయడం కూడా అభ్యాసనమే. ఇంకోటి మాతృభాష నేర్చుకోవడం అభ్యాసనమే, ఈత నేర్చుకోవడం అభ్యాసనమే. ఆన్సర్ ఏంది? గౌణ లైంగిక లక్షణాలు పొందడం అనేది అభ్యాసనం కాదు. అది ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తుల వల్ల ఇది జరుగుతూ ఉంటుంది, పరిపక్వత కిందకి వస్తూ ఉంటాయి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 9వ క్వశ్చన్ చూడండి. పాఠశాల ఆవరణంలో ఆడుకుంటున్న ఒక విద్యార్థికి ఒకరోజు అనుకోకుండా అతనికి 10 రూపాయల నోటు దొరికినది. దానిని ప్రార్థన సమయంలో ఉపాధ్యాయునికి ఆ విద్యార్థి ఇచ్చినాడు. అప్పుడు ఉపాధ్యాయుడు పిల్లలందరి ముందట ఆ విద్యార్థిని అభినందించినాడు. అప్పటి నుంచి ఆ విద్యార్థి తనకు దొరికిన ప్రతి వస్తువును తిరిగి ఇస్తూ వస్తున్నాడు. ఆ విద్యార్థి అభ్యసనం ఈ క్రింది అభ్యసన సిద్ధాంతంకు సంబంధం కలదు అని అన్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చిన? యత్నదోష సిద్ధాంతం ఒకటి ఇచ్చిన, సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం ఒకటి ఇచ్చిన, కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఇంకోటి ఇచ్చిన, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం ఇంకోటి ఇచ్చిన. బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రయోగాన్ని మీకు ఇప్పుడు గుర్తుకు రావాలి. ఇక్కడ ఏముంటే యత్నదోష సిద్ధాంతంలో ఏమవుతుందంటే ఎవరు థార్న్డైక్ ఇక్కడ పిల్లిని పెట్టేసి దాని ముందటనే ఆహారం పెట్టేస్తాడు. బోన్లో పిల్లిని పెట్టేసి దాని ముందట ఆహారం ఎలుకను పెట్టేసి మీటను నొక్కితే ఇది వస్తుంది అన్నట్టు తనకు తెలిసిపోతుంది, పునర్బలనం వస్తుందని తెలిసిపోతుంది. సో ఇది అతనికి ఇక్కడ ఏమున్నది, ఈ పేరగా మీకు మొత్తం చదివితే అతనికి పునర్బలనం వస్తుందా అన్నది ఫస్ట్ తెలియదు. చూడండి, అతను అభినందిస్తాడా అన్న విషయం తెలియదు. సో అభినందించిన తర్వాత ఇలాంటి అభినందన మళ్ళీ పొందడానికి మళ్ళీ చేస్తున్నాడు. ఓకేనా. వెయిట్. ఓకే. క్లియర్. అంటే ఇక్కడ మనకు ఈ థార్న్డైక్ చేసిన దాంట్లో ఏమవుతుందంటే యత్నదోష సిద్ధాంతంలో ఈ అభినందన పొందడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఫస్ట్ అభినందన వస్తుందని తెలుస్తుంది ఇక్కడ. సో ఇది కాదు. స్కిన్నర్ చెప్తా చూడండి ఇప్పుడు. నెక్స్ట్ స్కిన్నర్ ఏం చేస్తాడంటే బోన్లో ఎలుకను పెట్టేసి ఆహారం ఎక్కడుందో దానికి తెలియదు ముందట. మనం బాగా ఆలోచిస్తే ఒక బోన్లో ఎలుకను పెట్టేసి దీనికి ఆహారం ఎక్కడున్నో తెలియదు, పైన పెట్టేస్తాడు కనబడకుండా. అనుకోకుండా మీటను నొక్కినప్పుడు ఒక ఆహార గూలిక వచ్చి పడుతుంది. ఇలా పడుతుందా, ఆహార గూలిక ఇలా వస్తుందా అని అదేం చేస్తుంది, అనుకోకుండా దాన్ని తొక్కుదా పోయిన కొద్దీ ఈ మీటకును ఆహారం వచ్చేదానికి సంబంధం ఉన్నది అన్న ఆలోచన దానికి వచ్చి ఆకలి అయినప్పుడల్లా మీటను నొక్కుతూ ఉంటే ఆహారం పడుతూ ఉంటే తింటూ ఉంటుంది. ఇది ప్రయోగం, స్కిన్నర్ చేసినటువంటి ప్రయోగం ఇది.
ఓకే, రైట్. ఇక్కడ కూడా చూడండి, ఇతనికి అభినందన వస్తుందని తెలియదు, కాకపోతే అనుకోకుండా ఇచ్చిన తర్వాత అతని అనుకోకుండా అభినందన ఇచ్చిండు. సో ఇలాంటి అభినందనను పొందడానికి మళ్ళీ దొరికిన వస్తువును మళ్ళీ ఇస్తూ అభినందన పొందుతూ వస్తున్నాడు. సేమ్ ఇదే ప్రయోగం చూడండి. క్లియర్. ఇక్కడ జరిగినటువంటి స్కిన్నర్లో ఇక్కడ ఈ ఎలుక చేసినటువంటి మొదటి ప్రయత్నం యత్నదోష సంబంధంగానే ఉంటుంది, యాదృచ్ఛికంగానే ఉంటుంది. అనుకోకుండా యత్నదోష కాదు, యాదృచ్ఛికంగా ఉంటుంది. ఓకే, అనుకోకుండానే మీటను దొక్కుతుంది, పడుతుంది, యాదృచ్ఛికంగా ఉంటుంది ఫస్ట్ ప్రయత్నం, గుర్తుంచుకోవాలి. క్లియర్. అయితే తార్నడైకి ఏం చేస్తాడంటే ముందటనే ఈ బోన్లో ఉన్నటువంటి పిల్లికి ముందటనే చేపను కనబడేటట్టు పెడతాడు. దాన్ని నేను తినడానికి ప్రయత్నాలు తిరుగుతూ అనుకోకుండా మళ్ళీ మీటను దొక్కితే ఆ డోర్లు తెలిసిపోతుంది, ఇది తింటుంది. క్లియర్. అంటే ఇక్కడ తార్నడైకి దాంట్లో ఏమో ఆహారం కనబడుతుంది, స్కిన్నర్ దాంట్లో ఏమో ఆహారం వస్తుంది అన్న విషయం తెలియదు. ఇక్కడ పిల్లికి ఏం తెలిస్తే తార్నడైకి దాంట్లో ఈ డోర్ వెళ్ళిపోతేనే ఈ పిల్లిని తినొచ్చు, ఈ చేపను తినొచ్చు అని పిల్లికి తెలిసిపోతుంది. కానీ స్కిన్నర్ దాంట్లో అట్లా తెలియదు. ఇక్కడ కూడా ఇచ్చినటువంటి ప్రయత్నాలలో అతనికి అభినందన వస్తుందన్నది తెలియదు, కాకపోతే ఇచ్చిన తర్వాత ఆ అభినందన వచ్చింది కాబట్టి దాన్ని సంతోషపడి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నాడు. క్లియర్. దీని ఏంటి? కార్యసాధక నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ ప్రతిపాదించినటువంటిది. ఆన్సర్ ఏమవుతుంది? కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం ఐవన్ పావ్లో. ఓకేనా, దీన్ని ప్రతిపాదించిన నిబంధన ఉంటుంది. ఓకే, రైట్. ఇక దీని గురించి మొత్తం మీరు చదివే ఉంటారు, చెప్పను అవసరం లేదులే, మీరు చూడండి ఒకసారి, లెంతీ అవుతుంది వీడియో అన్నది. క్లియర్. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే యత్నదోష చెప్పిన, కార్యసాధక చెప్పిన. సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం ఏం లేదు, ఒక నిబంధనను ఏర్పరచడానికి సాంప్రదాయక నిబంధనమే సిద్ధాంతం అంటారు. ఐవన్ పావ్లో ఏం చేస్తారంటే ఒక కుక్కని కట్టేసి దాని ముందట ఆహారం పెడతా పోతే దాని లాలాజలం వస్తూ ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ గంట పెడతాడు, గంట కొట్టి ఆహారం ఇస్తాడు. సో గంట కొట్టగానే లాలాజలం వస్తుంది. ఇక నెక్స్ట్ గంట కొడితేనే లాలాజలం వస్తుంది, ఆహారం చూపించకుండానే. ఇది నిబంధిత ఉద్దీపన అవుతుంది, ఇది నిర్నిబంధిత ఉద్దీపన ఆహారం అనేది. ఓకేనా, రైట్. క్లియర్. ఒకసారి మళ్ళీ స్పీడ్గా మీరు టెక్స్ట్ బుక్ ఈ దీని గురించి ఒక్కొక్కసారి అన్నిటి గురించి మీరు చూసుకోండి. క్లియర్, రైట్. సాంఘిక సాంస్కృతిక అభ్యయన సిద్ధాంతం ఏమిడు? వైగాట్స్కి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాంఘిక ప్రవర్తన వైఖరులకు పునాదిగా దేనిని పేర్కొంటాం? జలుబైంది, రైట్. దేని పేర్కొంటాం? అందరు ఆప్షన్ ఏం పెట్టినంటే పాఠశాల పెట్టింది, తప్పండి. ఫస్ట్ ఇల్లు ఉంటుంది. పాఠశాలకు మనకు 3 సంవత్సరాల లోపు రాడు, 3 సంవత్సరాలు దాటితేనే పాఠశాలకు వస్తారు పిల్లలు. కాబట్టి ఫస్ట్ పునాదిగా దేన్ని వేరుకుంటాం అంటే ఇల్లుని వేరుకుంటాం. ఓకే, రైట్. గుర్తించండి, ఇల్లు అండి, ఫస్ట్ ఇల్లు. తర్వాత పునాదిగా అడిగినా నేను అక్కడ పునాదిగా. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. చూడండి, పిల్లలలో ఇతరులను గౌరవించడం, సంఖ్యాభావన, పదజాలం, కాల పదజాలం వంటివి ఈ దశలో ఏర్పడతాయి అని అన్నాడు. సో మన పాఠశాలకు సంబంధించినటువంటి దశలోనే ఇక్కడ చూడండి, మన పాఠశాలకు ఉన్నటువంటి మన ప్రైమరీ పాఠశాలలో ఉన్నటువంటిది అంత ఏ దశ అంటే దాదాపుగా ఉత్తర బాల్య దశకి సంబంధించింది వస్తుంది. ఓకేనా, ఉత్తర బాల్య దశలోనే పాఠశాలకు వస్తాడు, పూర్వ బాల్య దశలో రాడు. ఇది పాఠశాలకు ప్రాక్ పాఠశాల దశ అని అంటారు. అంటే పాఠశాలకు రాకముందు దశని పూర్వ బాల్య దశ, ఇది ఉత్తర బాల్య దశ అంటే పాఠశాల దశ. ఓకేనా, రైట్. పాఠశాలలోనే మనం ఏం చేస్తాం? సంఖ్యా పదజాలం 1, 2, 3 ఇంట్రడ్యూస్ చేస్తామా లేదా? ధనం గురించి కూడా ఉంటుంది, టైం గురించి కూడా మనం చెప్తూ ఉంటాం. ఇలాంటిది అంటే ఏంటిది? ఉత్తర బాల్య దశ అనేది పాఠశాల దశ కాబట్టి పాఠశాలలో నేర్పించబడుతుంది కాబట్టి ఉత్తర బాల్య దశని గుర్తించాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలామంది డిప్రెషన్లో కానీ చాలామంది నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం నేను ఈ క్వశ్చన్ ఇచ్చిన. టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది. ఇట్లాంటి కొటేషన్లని ఎగ్జామినర్ పికప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు మనం ఈ కౌన్సిలింగ్ తీసుకునేటప్పుడు కానీ లేదా గైడెన్స్ తీసుకునేటప్పుడు కానీ
మనం ఎలా ఎలా ప్రవర్తించాలి అనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ ఒక శాస్త్రవేత్త ఈ డెఫినేషన్ చెప్పిండు. ఈ డెఫినేషన్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది. ఒకసారి మీరు ఇన్స్పైర్ కావాలి దీని నుండి. చూడండి ఏమంటాడు, ఒక శాస్త్రవేత్త పోటీలో విఫలమైన వారి ప్రవర్తనలో తీవ్రమైన అనూహ్య పరిమాణాలు చోటు చేసుకున్నట్లు గుర్తించి వారి వైఫల్యాలు కారణాలను తెలుసుకొని పరిష్కార మార్గాలు వెతకకుండా అనుభవజ్ఞులైన వారి సూచనలు సలహాలు తీసుకొని మరింతగా ఆత్మన్యూనతతో బాధతో విరక్తి చెందినట్లు గుర్తించాడు. ఆ శాస్త్రవేత్త పేరేంటిది అని అన్నాడు. చూడండి ఇక్కడ మనం కూడా మనకు ఎదురైనటువంటి సమస్యను దాని సమస్యకు సంబంధించినటి గురించి ఆలోచించకుండా ఈ సమస్య అయితే వేరేటోళ్ళు ఎలా సాల్వ్ చేస్తారో అన్నట్టే మనం అనుభవజ్ఞులను అలుగుతాం. సో అది చాలా వరకు తప్పండి. మనకు ఎదురైనటువంటి సమస్యకి మనం ఆలోచించుకోవాలి. గతంలో మనకు డిఎస్సి ఎందుకు రాలేదు అన్నట్టే ఆలోచించుకొని నేనేం మిస్టేకులు చేసినా అని నువ్వు ప్రశ్నించుకోవాలి ఫస్ట్. ఆ ప్రశ్నించుకున్న తర్వాతనే నువ్వు చేసిన లోపాలని రెక్టిఫై చేసుకోవాలి. ఆ రెక్టిఫై చేసి ఆ లోపాలను చేయకుండా ఆ తప్పులు చేయకుండా నువ్వు సరి చేసుకుంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, టాపర్ల ఇంటర్వ్యూ, ఆ టాపర్ లెటర్ రాసిండు, ఆ టాపర్ అంత తప్పులేదు నువ్వు వాళ్ళ పాటించడం. కాకపోతే ఏంటంటే నీవు చేసినటువంటి మిస్టేక్లను నువ్వు సరి చేసుకోకుండా టాపర్ చేసినట్టు నువ్వు చేస్తా అంటే నీకేం యూజ్ అవుతుంది? అర్థమైందా? కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది, మనం చేసినటువంటి తప్పులను మనం రెక్టిఫై చేసుకోవాలి. మనం రెక్టిఫై చేసుకున్నాక మరి ఇంకా టెక్నిక్స్ కోసం అప్పుడు టాపర్స్కి వెళ్ళాలి. క్లియర్? అదే అంటున్నాడు, నువ్వు చేసినటువంటి తప్పులను నువ్వు రెక్టిఫై చేసుకోకుండా పరిష్కారాలు వెతకకుండా అనుభవజ్ఞులైన వాటి సూచనలు సలహాలు తీసుకొని మరింత ఆత్మన్యూనత, నీ తప్పులు నువ్వు చేయకుండా ఆయన చేసినట్టు నేను చేస్తా అంటే నువ్వేడ సక్సెస్ అవుతావు? ఇంత ఆత్మన్యూనత భావంతో బాధపడుతూ విరక్తి చెందినట్లు గుర్తించండి. చాలా ఇంపార్టెంట్ అండి. అనుభవజ్ఞులను అడిగేటప్పుడు నువ్వు చేసిన తప్పులను ఫస్ట్ నువ్వు రెక్టిఫై చేసుకున్న తర్వాత అనుభవజ్ఞులను అడగడానికి ప్రయత్నం చేయండి. మీరు 100% డిఎస్సి సక్సెస్గా 100% గ్రాండ్ సక్సెస్గా కొడతారు మీరు టాప్గా. క్లియర్? నువ్వు చేసిన మిస్టేక్లు ఏంటి నేను చేయొద్దు, తర్వాత ఇంకా టెక్నిక్స్ ఏమున్నాయి అనేది నువ్వు రెక్టిఫై చేసుకోవాలి. క్లియర్? అలా చెప్పినటువంటి శాస్త్రవేత్తలు అంటే కరోల్ ఎయిమ్స్ అండి. ఇది ఓకే, కరోల్ ఎయిమ్స్. చాలా ఇన్స్పిరేషన్ ఇది కొటేషన్. ఇట్లాంటి పికప్ చేసే అవకాశాలు ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఉంది యాజ్ ఇట్ ఈస్, చూడండి మీరు కావాలంటే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ దశలో పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలో స్వీయ క్రమబద్ధత పాటిస్తారు. ఎలా అంటే ఉద్వేగాలు అనేటివి స్థిరంగా ఉంటాయి ఉత్తర బాల్య దశలో, పూర్వ బాల్య దశలో అస్థిరంగా ఉంటాయి, కౌమార దశలో కూడా అస్థిరంగా ఉంటాయి. ఓకే, తర్వాత మధ్య దశలో స్థిరంగా ఉంటాయి. ఇక్కడ పిల్లలు ఉత్తర బాల్య దశలో స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. ఓకేనా, గుర్తుంచుకోవాలి. స్థిరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు స్వీయ క్రమబద్ధతగా పాటిస్తూ ఉంటారు ఉత్తర బాల్య దశలో, మన పాఠశాల దశలో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. స్వయం తృప్తి కోసం పరస్పరంగా ప్రవర్తించే వ్యక్తులు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఈ స్థాయికి చెందినవారు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం 3 స్థాయిలు ఉంటాయి. ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇది సాంప్రదాయక స్థాయి, ఇది పూర్వ సాంప్రదాయక స్థాయి, ఇది ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఓకేనా, సాంప్రదాయక స్థాయి కన్నా ముందున్నది పూర్వ సాంప్రదాయక స్థాయి, తర్వాత ఉన్నది ఉత్తర సాంప్రదాయక స్థాయి. ప్రతి దాంట్లో 2 దశలు ఉంటాయండి. రైట్, అవి మీరు ఒకసారి చూడండి. నేను యూట్యూబ్ క్లాస్లో దీని గురించి ఎక్సలెంట్గా చెప్పిన, నాకే మంచిగా అనిపించింది. మీరు ఒకసారి వినండి, మీకు అర్థమవుతుంది. మీరు ఏడ మిస్టేక్ చేస్తారు అనేది కూడా నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు ఒకసారి కావాలితే ఆ ప్లేలిస్ట్లో పోయి సైకాలజీ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లో పోయి ప్లేలిస్ట్ కొట్టండి. అక్కడ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో సైకాలజీ ఉంటుంది. ఆ సైకాలజీలో పోయి మీరు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ఒకసారి చూడండి. రైట్, పూర్తిగా ఉంటుంది, మంచి ఎక్స్ప్లెనేషన్. షార్ట్గా ఒక క్వశ్చన్ 100% మీకు ఒక క్వశ్చన్ వస్తుంది అలాగే. రైట్, ఎవరు కూడా అట్లా చెప్పలే, చాలామంది తప్పుగా చెప్పారు. మీరు ఒకసారి చూడండి, అది మీకు ఒక గ్రిప్ వస్తుంది. రైట్, ఫస్ట్ దాంట్లో పూర్వ సంప్రదాయ స్థాయి ఎట్లుంటుంది అంటే తాను గురించే ఆలోచిస్తాడు. తనకు మంచి చేసేది మంచి పూర్వ సంప్రదాయ స్థాయిలో, తనకు చెడు చేసేది చెడు అన్నట్లు భావిస్తూ ఉంటాడు. సో తన గురించి ఆలోచిస్తాడు కాబట్టి దానిని స్వయంగా తృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఏ స్థాయిలో ఉన్నట్టు, పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నట్టు. సాంప్రదాయ స్థాయిలో ఏంటంటే ఎదుటి వారికి సంబంధించినట్టుగా ఉంటాడు. పూర్వ సాంప్రదాయ స్థాయిలో తనకు మాత్రమే సంబంధించినవి, తనకు మంచి చేసేటి మంచి, తనకు చెడు చేసేటి చెడు అన్నట్టు ఉంటాడు. తర్వాత సాంప్రదాయ స్థాయిలో ఏముంటాయి, ఎదుటి వారికి మంచి చేసేది మంచి,
ఎదుటి వారికి చెడు చేసేది చెడు అన్నట్టుగా భావిస్తాడు. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఏంటిది, తనకు కానీ ఎదుటివారికి కాకుండా సమాజం కోసం, సమాజానికి మంచి చేసేది మంచి, సమాజానికి చెడు చేసేది చెడు అన్నట్టు భావిస్తాడు. ఒకసారి యూట్యూబ్ క్లాస్లో పోండి, అక్కడ క్లియర్గా మంచిగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసిన, స్పీడ్ పెట్టినండి 100% ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, రైట్. అంటే ఏంటిది, పూర్వ సాంప్రదాయ స్థాయి, తన గురించి ఆలోచించేది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వివేచన గురించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఇది టెక్స్ట్ బుక్ నుండి యాస్టేజ్ ఇచ్చానండి, దీని మీదలో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఒక అచేతన ప్రక్రియ, కరెక్టే. ఇది వివేచన నిత్య జీవితంలో ప్రతిక్షణం జరుగుతుందండి. ఓకే, రైట్. ఇది మానసిక ప్రక్రియ, కరెక్టే. వివేచన నూతన పరిష్కారం చేయడంలో తోడ్పాటును ఇవ్వదు అని ఇచ్చిన, వివేచన అనేది తోడ్పాటుని ఇస్తుంది. క్లియర్. ఇట్లాంటి బిట్లు పడే అవకాశాలు ఉంటాయి, చూడండి. వివేచన గురించి ఒకసారి టెక్స్ట్ బుక్ పోయి మీరు ఒకసారి చూడండి, అక్కడ ఎక్కడున్నదని దాని గురించి ఒక స్పీడ్గా ఒక 10 నిమిషాలల్లో ఒకసారి చూసుకోండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. శాబ్దికేతర పరీక్ష వీరికి ఉపయోగిస్తాడు. శాబ్దికేతర పరీక్ష అంటే ఏంటిది, బొమ్మలు కానీ అక్షరాలు లేకుండా చేసేది అన్నట్టు, అక్షరాలు లేకుండా చేసేది. అది బొమ్మల ద్వారా కానీ, గుర్తుల ద్వారా కానీ, చిహ్నాల ద్వారా కానీ పరీక్షించేటువంటి పరీక్షను శాబ్దికేతర పరీక్ష లేదా అశాబ్దిక పరీక్ష అంటారు దీన్ని. ఓకే, రైట్. దాన్ని ఎవరికి చేయొచ్చు, బొమ్మల ద్వారా, పిల్లలకు మాత్రమే కాదు, అందరికీ, పిల్లలకు చేయొచ్చు. రైట్, నిరక్షరాస్యులకు చేయొచ్చు, అక్షరాస్యులకు కూడా చేయొచ్చు శాబ్దికేతర పరీక్ష. క్లియర్. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా అందరికీ చేయొచ్చు. బొమ్మల ద్వారా ఎందుకు చేయరాదు, చదువుకున్న వాళ్ళకి ఏ రాదనుకుంటాం మనం. ఫస్ట్ అశాబ్దికేతర లేదా శాబ్దికేతర లేదా అశాబ్దిక పరీక్ష అంటారు దీన్ని. బాగా చూడాలి మీరు, ఇక్కడ చూసేసి డైరెక్ట్ శాబ్దికేతర అంటే శాబ్దికేతర అని అడిగిన, శాబ్దిక పరీక్ష అని అడగలే. అంటే అక్షరాలు లేకుండా పరీక్ష, బొమ్మలు గుర్తుల ద్వారా అందరికి చేయొచ్చు కదా దాన్ని. రైట్, వయసుతో సంబంధం లేకుండా అందరికి చేయొచ్చు. దీనికి ఇంకో పేరేంటిది, అశాబ్దిక పరీక్ష అని కూడా అంటారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 17వది. చిత్రాల ద్వారా ఆలోచించడం కళాకారులు, శిల్పులు, వాస్తుశిల్పులు, డిజైనర్లు అధికంగా ఉండే అటువంటి గార్డెనర్ రూపొందించిన బహుళ ప్రజ్ఞ సిద్ధాంతంలోని ప్రజ్ఞ రకాన్ని గుర్తించండి అని అన్న. క్లియర్. చూడండి ఇక్కడ, వెయిట్. అంటే చిత్రాల ద్వారా ఆలోచించిన కళాకారులు, శిల్పులు, వాస్తుశిల్పులు, డిజైనర్లు అధికంగా ఉండేటువంటి ప్రజ్ఞ ఏంటంటే పిక్చర్ స్మార్ట్ అంటారు వీటిని. వీళ్ళు ప్రాదేశిక ప్రజ్ఞ, బొమ్మలకు సంబంధించినటువంటి దానిని ప్రాదేశిక ప్రజ్ఞ అని అంటారండి. బొమ్మలు కానీ, కళాకారులు, శిల్పులు కానీ దీనిని ప్రాదేశిక ప్రజ్ఞ అంటారు. తార్కిక ప్రజ్ఞ అంటే నెంబర్ స్మార్ట్స్ అండి, వీళ్ళు నెంబర్ స్మార్ట్స్. ఇది లాంగ్వేజ్ స్మార్ట్స్ అండ్ లింగ్విస్ట్ అంటారు. సంగీత అంటే ఇది మ్యూజికల్ స్మార్ట్స్. మొత్తం 8 ఉంటాయండి. 8కి సంబంధించినటువంటి దేనికి వస్తుంది అన్నది ఒకసారి మీరు అలా పోయి చూడండి, టెక్స్ట్ బుక్ పోయి ఒకసారి అన్నిటి గురించి ఒకసారి స్పీడ్గా చూడండి. ఇప్పుడు మీ ఈ టైంలో చేయాల్సింది మీరు అదే ఈ క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. ప్రతి క్వశ్చన్లో ఆప్షన్ ఏముంది, ఆప్షన్ గురించి తెలుసుకోవాలి. 100% మీరు మంచి మార్కులు గెయిన్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజు చదివినట్లు రమేష్ చదవలేడు, అలాగే రమేష్ ఆడినట్లు రాజు ఆడలేడు. చూడండి, ఆ రమేష్ ఇడు రాజు, ఇద్దరి మధ్యలో పోలికలు చెప్తున్నాను. కాబట్టి వ్యక్తి అంతర్భేదం, ఇది వ్యక్తి అంతర్భేదం. ఇంకోటి ఏంటంటే ఒకే వ్యక్తిలో భేదాలు ఉన్నట్లయితే వ్యక్తి అంతర్గత భేదం. ఇది ఇద్దరి మధ్యలో పోలికలు చెప్పినాయి కదా, ఒకరితో ఒకరిని పోలి చెప్పినా కాబట్టి వ్యక్తి అంతర్భేదం, ఇది వ్యక్తి అంతర్గత భేదం. బాగా గుర్తుంచుకోవాలి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఒకే వ్యక్తి గింట మనం ఇచ్చినటువంటి భేదాలను మనం చెప్పినట్లయితే అది వ్యక్తి అంతర్గత అవుతుంది. ఓకే, వ్యక్తి అంతర్గత ఇద్దరు వ్యక్తులు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య పోలికలు చెప్తే వ్యక్తి అంతర్భేదం అవుతుంది. సో ఇద్దరు వ్యక్తులు కాబట్టి వ్యక్తి అంతర్భేదం అవుతుంది. ఒకే వ్యక్తి అయితే వ్యక్తి అంతర్గత భేదం అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, 19వ క్వశ్చన్ చూడండి. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు తను సర్దుబాటు కావడం, దీనిని జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో దేనికి చెందింది అని అన్నాడు. ఓకేనా, రైట్. అయితే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో చాలా ఇంపార్టెంట్ ఉంటాయండి. రైట్, ఒకసారి మీరు వినాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది నేను చెప్తా, చాలా ఇంపార్టెంట్. ఈడికల్ క్వశ్చన్ పడే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్, వ్యవస్థీకరణ అంటే ఏంటిదంటే ఏదన్నా ఒక అంశం నుండి వెళ్తూ అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే అసలు చేతులు కలపలేనటువంటి వ్యక్తి చేతులు కదిపి
మంచిగా చేతిలోకి ఒక వస్తువుని పట్టుకొని ఆ వస్తువు అంటే పెన్ను చేయి కలపలేని వ్యక్తి పెన్నును పట్టుకున్నాడు. ఓకేనా, పెన్నును బట్టి రాయడం నేర్చుకొని అందంగా రాయడం నేర్చుకున్నాడు. అంటే ఒకదాని ఆధారంగా వెళ్తూ పోతాయి. ఇది వ్యవస్థీకరణ. నడవలేని వ్యక్తి పాకడం నేర్చుకొని మెల్లగా నిలబడడం నేర్చుకొని తర్వాత మెల్లగా బుడిబుడి అడుగులు నేర్చుకుని తర్వాత మామూలుగా నడవడం నేర్చుకుని తర్వాత స్పీడ్గా పరిగెత్తడం నేర్చుకోండి. ఇది వ్యవస్థీకరణ. ఒకదాని ఆధారం వెళ్ళిపోతే అది వ్యవస్థీకరణ. రైట్, ఇది జీన్ పియాజేలో ఉన్నటువంటి అంశాలు చెప్తున్నాం. రైట్, సాంస్కీకరణ అంటే ఏంటిదంటే ఇదేంటంటే ఎట్లున్నదంటే సాంస్కీకరణ ఇంగ్లీష్లో ఎసిమిలేషన్ అంటారు. ఈ గుర్తుంచుకోండి, డైరెక్ట్ వస్తుంది. ఎసిమిలేషన్ అంటే ఒక విద్యార్థి లేదా ఒక పిల్లవాడు ఒక విషయం గురించి తాను తెలుసుకున్నాక అదే విషయాన్ని వేరే జాగాలో అప్లై చేయడం, దాన్ని సాంస్కీకరణ అంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు కుక్క గురించి నేర్చుకున్నాడు. ఓకేనా, 4 కాళ్ళు, ఒక తలకాయ, 2 చెవులు, ఒక తోక ఉంటే దాన్ని కుక్క అంటారని నేర్చుకున్నారు. ఇదే నేర్చుకున్న విద్యార్థి తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత అతనికి ఆవు కనబడ్డప్పుడు అతను ఏమన్నాడంటే దానికి 4 కాళ్ళు ఉన్నాయి, ఒక మూతి ఉన్నది, అంటే ఒక తల ఉన్నది, 2 చెవులు ఉన్నాయి, ఒక తోక ఉన్నది, కాబట్టి దీన్ని ఆవు అనకుండా కుక్క అని అన్నాడు. అంటే ఏమన్నాడు, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని, అవునా, తను గతంలో నేర్చుకున్నటువంటి అంశాలకి మార్చుకొని చెప్పిండు అతను. ఏమన్నాడు, ఆవుని కూడా కుక్క అన్నాడు. కాబట్టి అలాంటి ఉన్నటువంటి లక్షణాలను అలాంటి దానిని మనం సాంస్కీకరణ ఎసిమిలేషన్ అని అంటారు. ఓకేనా, అంటే అక్కడ ఉన్నటువంటి డిమాండ్లను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆవు యొక్క డిమాండ్లను తనకు అనుగుణంగా మార్చుకొని చెప్పిండు. ఓకేనా, నేను నేర్చుకున్న దానికి అనుగుణంగా చెప్పిండు. దాన్ని ఎసిమిలేషన్ అని అంటారు. రైట్, అనుగుణ్యం అంటే అకామిడేషన్ అండి. ఈ అకామిడేషన్ అంటే ఏంటిదంటే ఇక్కడ నేర్చుకున్నాడు ఏంటిది, పిల్లవాడు ఏంటిది కుక్క గురించి నేర్చుకున్నాడు. ఫస్ట్ 4 కాళ్ళు, ఒక తల, 2 చెవులు, ఒక తోక ఉంటే కుక్క అంటారని నేర్చుకున్నాడు. తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత ఆవు కనబడ్డదని చెప్పిన. ఈ ఆవు కనబడ్డాక కూడా చూసిండు, 4 కాళ్ళు ఉన్నాయి, ఒక తల ఉన్నది, ఒక 2 చెవులు ఉన్నాయి, ఒక తోక ఉన్నది. దీనిని చూసిన తర్వాత విద్యార్థి అక్కడ అనుకుంటాడు ఏమని, ఎదుటివారి ఆలోచన కానీ ఎదుటివారి అనుభవాలు కానీ తీసుకొని, లేదా అక్కడ ఉన్నటువంటి ఏంటిది దీని యొక్క పరిమాణం వేరే ఉన్నది, దీని యొక్క ఆకారం కూడా పెద్దగా ఉన్నది, దీని కాళ్ళు పెద్ద ఉన్నాయి, తోక పెద్ద ఉన్నాయి, ఆహా ఇది వేరే ఒక జంతువు అని తెలుసుకుంటాడు. అంటే తను ఇక్కడ నేర్చుకున్నటువంటి అనుభవాన్ని లేదా ఇక్కడ తెలుసుకున్నటువంటి అంశాలని తనకు అనుగుణంగా మార్చుకోకుండా ఇక్కడున్న అంశాలకు అనుగుణంగా మారిపోతాడు. క్లియర్, ఇక్కడ ఇది వేరే ఒక జంతువు అని, అది కుక్క కాదు, వేరే ఒక జంతువు ఆవు అని గుర్తిస్తాడు. ఓకేనా, అదేంటిది అనుగుణ్యం, అకామిడేషన్. క్లియర్, రైట్. ఇక్కడ నూతన పరిస్థితులకు అనుగుణంగా ఇతనే మారిపోతూ ఉంటాడు. ఓకేనా, సాంస్కీకరణ ఏమవుతుంది, ఇక్కడున్న తనకు అనుగుణంగా మార్చుకున్నాడు. ఇది అకామిడేషన్ లేదా అనుగుణ్యంలో ఏమవుతుంది, నూతన పరిస్థితులకు తను మారిపోతూ ఉంటాడు. క్లియర్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఆపరేషన్స్ అంటే ఇంకో ఆప్షన్. ఆపరేషన్స్ అంటే ఇలాంటి జరిగినటువంటి ప్రక్రియలు మైండ్లో జరుగుతాయా, అలాంటి ప్రక్రియలన్నింటినీ ఆపరేషన్స్ అంటారు. క్లియర్. ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతం మొత్తం చెప్పినట్టు అయింది. ఒకసారి చూడండి ఏమన్నాడంటే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి, పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు తను సర్దుబాటు కావడం. ఇప్పుడు చూడాలి, ఇక్కడ కుక్క నేర్చుకున్నాడు, ఇక్కడ ఆవు నేర్చుకున్నాడు పిల్లవాడు. ఈ వేరే ఒకటి జంతువు, దీని ఆకారం వేరున్నది, పరిమాణం వేరున్నదని దీనికి అనుగుణంగా మారిపోయింది. ఎప్పుడు ఇది కుక్క కాదు ఆవు అని గుర్తించాడు, అప్పుడే కదా మారిపోయిండు. అది ఎప్పుడు జరుగుతుంది, అనుగుణ్యంలో జరుగుతుంది. క్లియర్, అర్థమైందా, అనుగుణ్యం అకామిడేషన్లో జరుగుతుంది. ఎసిమిలేషన్ సాంస్కీకరణలో ఏం జరుగుతుంది, ఈ పరిస్థితులను తనకే అనుకూలంగా మార్చుకొని అది ఆవుని కుక్క అని చెప్తాడు. నేను కుక్క గురించి తెలుసుకున్నా, అది కూడా కుక్కే అంటాడు ఆవుని చూసి. సో తనకు అనుగుణంగా మార్చుకుంటాడు. ఇక్కడ సాంస్కీకరణంలో. అనుగుణ్యంలో అక్కడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పరిసరాలకు అనుగుణంగా ఇతను మారిపోతూ ఉంటాడు, అతను సర్దుబాటు అవుతూ ఉంటాడు. కాబట్టి ఆన్సర్ ఏంటిది, అనుగుణ్యం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, 20వ ఏమంటాడు, ఒక వ్యక్తి ఇప్పటికీ ఒక విషయంలో చూడండి, ఒక వ్యక్తి ఎప్పటికీ ఒకే విషయంలో నిమగ్నం కావడానికి అతనికి ఈ విషయంపై అభిరుచి ఉందని అర్థమవుతుంది. అయితే అభిరుచిని తెలుసుకునే పద్ధతిలో ఈ రకమైనటువంటి అభిరుచి దీనిలోకి వస్తుంది. అభిరుచిని తెలుసుకునేటువంటి పద్ధతులు ఉంటాయండి. ఏంటిదంటే, ఒకటి ప్రకటిత అభిరుచి,
ఇంకోటి ఏంటంటే వ్యక్తాభిరుచి, ఇంకోటి అభిరుచి మాపనాల ద్వారా తెలుసుకుంటాం. అయితే ఇలా ఒక వ్యక్తి నిమగ్నం కావడం, ఒక వ్యక్తి దేని మీద ఇష్టం ఉన్నదో చెప్పడం అనేది ప్రకటితం కిందికి వస్తుంది. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం అంటే నాకు మ్యాథమెటిక్స్ అంటారు. అలాంటిది ఏంటిదంటే ప్రకటిత అభిరుచి కింద వస్తుంది. మనం చూస్తూ ఉంటాం ఈ పిల్లవాడు ఎప్పటికీ మ్యాథమెటిక్స్ చేస్తాడు అని అంటే అలా నిమగ్నమై ఉంటానంటే అది వ్యక్త అభిరుచి కిందకి వస్తుంది. మనం చెప్తూ ఉంటాం అది, ఓకేనా. అది వ్యక్తం, అతను వ్యక్తపరుస్తూ ఉంటాడు. అంటే చెప్పకుండా అతను చేసే పనుల ద్వారా నిమగ్నమై ఉండడం ద్వారా తెలుసుకునేది వ్యక్త అభిరుచి అంటారు. ఇంకోటి ఏంటంటే మనం టెస్టులు అభిరుచి గురించి మనం టెస్టులు చేసి దాని ఆధారంగా తెలుసుకుంటే దాన్ని అభిరుచి మాపనల ద్వారా దాన్ని మనం అభిరుచికి సంబంధించిన పద్ధతుల్లో తెలుసుకుంటాం. ఈ 3 పద్ధతుల ద్వారా తెలుసుకుంటాం. అంటే నిమగ్నమై ఉన్నాడు అతడు, ఆ విషయంలో నిమగ్నమై ఉంటే ఏంటిది వ్యక్త అభిరుచి కిందకి వస్తుంది. క్లియర్. అది అభివృద్ధి అని పడ్డది. మీరు గూగుల్ షీట్ ఏమవుతుందంటే మనం కొట్టి తీసుకున్న తర్వాత అలా అప్లోడ్ చేసినప్పుడు తనకి ఇష్టం ఉన్నట్టు తీసుకుంటాను, కొన్ని స్పెల్లింగ్లు అటు ఇటు తీసుకుంటాను, ఓకేనా. వ్యక్త అభివృద్ధి కాదు, ఇది అభిరుచి. క్లియర్. అయితే నేను ఒకటి చెప్తా, రైట్. లాస్ట్కి చూద్దాం. రైట్, 21వ క్వశ్చన్ చూడండి. ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత 6 రోజుల్లో దీనిని ఎంత శాతం మర్చిపోతామని అన్నాడు. టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించింది ఉన్నదండి. 100% మీరు అక్కడ గుర్తుంచుకోవాలి. రైట్, నేను ఇక్కడ ఇచ్చింది అక్కడ ఉన్నది ఆప్షన్లలో చూడాలి. అది ఎంత మర్చిపోతామంటే 6 రోజులలో 75% మర్చిపోతాం. క్లియర్. ఎంత మర్చిపోతాం? 75% మర్చిపోతాం. 6 రోజుల్లో 75% మర్చిపోతామండి. 6 రోజుల్లో 75% మర్చిపోతాం. రైట్. ఒక రోజుకు సంబంధించి, 2 రోజులకు సంబంధించి, వారానికి సంబంధించి, అంటే 6 రోజులకు సంబంధించి, నెల రోజులకు సంబంధించి ఉన్నాయి. ఒకసారి టెక్స్ట్ బుక్లో చూడండి. అవి నేను ఒకసారి చెప్తా, చూడండి ఒకసారి నేను చెప్తా. ఫస్ట్ 20 మినిట్స్లో ఎంత మర్చిపోతామంటే, ఇది కొన్ని అడిషనల్, 20 మినిట్స్లో 47% మర్చిపోతామండి, ఓకేనా. 50 నిమిషాల్లో ఎంత మర్చిపోతామనంటే 50% మర్చిపోతాం. క్లియర్. గుర్తుంచుకోవాలి, నూతనంగా నేర్చినటువంటి అంశాలని ఒక 20 నిమిషాల్లో 47% మర్చిపోతాం. 50 నిమిషాలలో 50% మర్చిపోతాం. ఒక్క రోజులో 66% మర్చిపోతామండి కొత్తగా నేర్చుకున్నది. రైట్. 6 రోజుల్లో 72% మర్చిపోతాం. ఒక్క నిమిషం అని కన్ఫ్యూజ్ అవుతుంది. రైట్. 2 రోజుల్లో 72% మర్చిపోతామండి, ఓకేనా. రైట్. 6 రోజుల్లో 75% మర్చిపోతాం. క్లియర్. గుర్తుంచుకోండి. 30 రోజుల్లో 80% మర్చిపోతాం. ఒక నెలలో 80% మర్చిపోతాం మనం. మళ్ళీ దాని గురించి చూడకపోతే, ఒక అంశాన్ని నేర్చుకున్నావు, దానిని నూతనంగా నేర్చుకున్నావు, దాన్ని ఒకసారి నేర్చుకున్నట్టు పక్క పెట్టి ఉంచినావు, 20 నిమిషాల్లో నువ్వు 47% మర్చిపోతావు, ఓకేనా. 50 నిమిషాల్లో 50కి 50% మర్చిపోతావు. గుర్తుంచుకోండి, ఇది మినిట్స్. ఒక రోజులో 66% మర్చిపోతావు. 2 రోజుల్లో 72% మర్చిపోతావు. 6 రోజుల్లో 75% మర్చిపోతావు. ఇది ఇంపార్టెంట్. 6 రోజుల్లో 75%, ఒక రోజులో 66%, 30 రోజుల్లో 80%. ఇది బాగా గుర్తుంచుకోండి. ఏదేదంటే ఒక్క రోజులో 66% మర్చిపోతాం, ఇది బాగా గుర్తుంచుకోండి. తర్వాత 6 రోజుల్లో 75% మర్చిపోతాం, ఇది గుర్తుంచుకోండి. 30 రోజుల్లో 80% మర్చిపోతాం, ఇది గుర్తుంచుకోండి. ఈ 3 గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నోది? 22ది. రైట్. పలక అనే పదాన్ని విద్యార్థి కలప అని చదవడంలో అభ్యసన వైకల్యం రకాన్ని గుర్తించండి. ఇది వైకల్యాల గురించి ఇచ్చానండి. ఇక్కడ ప్రత్యేక అవసరాలు ఉన్న వాటి గురించి మనకు చాప్టర్ సిలబస్లో ఉంది కాబట్టి. రైట్. దీన్ని ఏమంటారండి? డిస్లెక్సియా అని అంటారు, ఓకేనా. డిస్గ్రాఫియా అనేది ఏంటిదంటే రాయడానికి సంబంధించినది, ఓకే. రైట్. డిస్లెక్సియా అంటేనేమో దేనికి సంబంధించింది? చదవడంలో ఇబ్బంది పడేటువంటి వ్యక్తి. ఏంటిది? ఇక్కడ చూడండి, పలక అనేదాన్ని కలప అన్నట్టు చదువుతూ ఉంటాడు, అక్షరాలను అటు ఇటుగా చదువుతూ ఉంటాడు. డిస్గ్రాఫియా అంటే రాయడంలో సంబంధించింది. లెక్కలకు సంబంధించిందని డిస్కాల్కులియా అని అంటారండి, ఓకేనా. 12ని 21 రాయడం, దీన్ని డిస్కాల్కులియా అంటారు. క్లియర్. ఈ 3 గురించి మీరు బాగా తెలుసుకొని ఉండాలి. ఏంటిది? డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా. గణితానికి సంబంధించిన దాన్ని కాల్కులియా అంటారు, ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 23ది. ఏ సంవత్సరంలో సంక్షేమ శాఖ ద్వారా ఏకీకృత విలీన విద్యా విధానంను ప్రారంభించి సమైక్య పాఠశాలను స్థాపించి సంలీన విద్యను అందిస్తుంది?
అంటే ఎప్పటి నుండి అంటే 1974 సంవత్సరం నుండి ఈ సంలీన విద్యను అందిస్తుండండి. ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి, సమైక్య పాఠశాలను ఏర్పాటు చేసి. గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం నాకెందుకో ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చే అవకాశాలు ఎక్కువ అనిపిస్తుంది. ఇయర్ మీద ఫోకస్ చేస్తే 1974లో దీన్ని ఏర్పాటు చేస్తారు, స్థాపిస్తారు. పాఠశాలని, సమైక్య పాఠశాలను స్థాపిస్తారు. రైట్, 1974. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పిల్లవానికి చెట్టు మీద పండు తినాలని ఉంది, కానీ ఎక్కితే కింద పడతానేమో అని భయం కూడా ఉంది. ఇక్కడ అతడు ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ గుర్తించండి. ఓకే, అతని ప్లేస్లో ఆలోచించకుండా స్టేట్మెంట్లను ఆలోచించాలి. నేను చెప్పిన దాని ప్రకారం ఒక పిల్లవాని దగ్గర 2 కోరికలు ఉన్నాయి. చెట్టు మీద ఉన్న పండుని తినాలని ఉన్నది, కింద పడతానని భయం ఉన్నది. ఇక్కడేమున్నది? ప్లస్ ఉన్నది. ఇక్కడేమున్నది? కింద పడతానని భయం ఉన్నది. ప్లస్ ఉన్నదాన్ని ఉపగమనం అంటారు, మైనస్ ఉన్నదాన్ని పరిహారం అంటారు. ఓకేనా, ఉపగమనం పరిహారాన్ని, సంఘర్షణాన్ని ఎదుర్కొంటున్నాడు. ఓకేనా, మీరు అతని ప్లేస్లో ఉండకుండా జస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ ఉంది, సెకండ్ ఇచ్చిన స్టేట్మెంట్లో నెగిటివ్ ఉంది. సో ఉపగమనం పరిహారాన్ని అవుతుంది. ఒక పిల్లవాడు చెల్లని ఏడిపించాలని లేదు, బొమ్మ ఇయ్యాలని లేదు. సో మనం అక్కడ ఏంది, అతని ప్లేస్లో ఉండి అరే ఏడిపించాలని లేదు కాబట్టి మంచోడు అన్నట్టు నువ్వు ఆలోచించద్దు. జస్ట్ అక్కడ ఏమన్నాడు, ఏడిపించాలని లేదు, సో నెగిటివ్ స్టేట్మెంట్. బొమ్మ ఇయ్యాలని కూడా లేదు, నెగిటివ్ స్టేట్మెంట్. సో పరిహారం నేను ఇప్పుడు చెప్పిన దానికి. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇది ప్లస్ ఉన్నది, తినాలని ఉంది, ఇది ప్లస్. తర్వాత నెక్స్ట్ది ఏమున్నది, కింద పడతానని భయం ఉన్నది, ఇది మైనస్. సో ప్లస్ అంటే ఉపగమనం, మైనస్ అంటే పరిహారం. ఉపగమనం పరిహారం. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఉపగమన పరిహారం ఎన్నోది? 3వ అండి. సరే, ఆన్సర్ ఏమవుతుంది? 3వది. ఓకే, క్లియర్. రైట్, 25 క్వశ్చన్ చూడండి. తల్లి పిల్లవాడిని శిక్షిస్తే పిల్లవాడు ఆట వస్తువులను పగలగొట్టడం అనేది సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన రక్షక తంత్రాల్లో దేని కిందికి వస్తుందండి? అంటే తల్లి మీద మళ్ళీ చూపించకుండా మళ్ళీ అతని దగ్గర ఉన్నటువంటి వేరే ఒక దాని మీద అతని కోపాన్ని చూపించడు. ఏంది? అత్త మీద కోపం, దుత్త మీద తోపడం. ఇది విస్థాపనం. అంటే పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వారు ఇంకో రంగంలో చదువులో రాణించలేని వారు ఆటల్లో రాణిస్తే ఇది పరిహారం. ప్రతిగమనం అంటే ఏంటిది? చిన్నపిల్లల అంటే ఆ స్థాయికి తగ్గట్టు కాకుండా చిన్న స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తే ప్రతిగమనం అంటారు. పెద్ద వ్యక్తి ఏడవడం, ఇది ఎలక్షన్లో ఓడిపోయిన వ్యక్తి, పోటీలో ఓడిపోయిన వ్యక్తి పిల్లోని వేరం ఏడిస్తే బొక్కు అని ఏడిచిండు అనుకో, అది ఏమంటారు? ప్రతిగమనం అంటారు. ఓకే, ఏకీకరణం అంటే సమర్థించుకొని చెప్పడం. అంటే అలా ఆటలల్లో ఏం గెలుతావురా, దెబ్బలు తాకుతాయి, ఇటుగా ఆడేందుకు, ఆడుకుంటుండే మంచిది, ఓడిపోయినందుకు మనకు ప్రెస్టేజ్ అవసరం లేదు, అది ఇది అని చెప్తారు. ఓకే, రైట్. చూడండి, తల్లి పిల్లవాడిని శిక్షిస్తే పిల్లవాడు వస్తువులను పగలగొట్టిండు. అదేంటిది? అత్త మీద కోపం, దుత్త మీద చూపించిండు. సో విస్థాపన కిందికి వస్తుంది. క్లియర్, విస్థాపనం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రమించడం ఆత్మన్యూనత భావన ఈ దశలో ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఎరిక్సన్ సంబంధించిన ఇక్కడ ఈ దశలు ఉంటాయి. ఈ దశల గురించి మీరు చూడండి. ఇది పాఠశాల దశ. ఓకే, వీడియో చాలా లెంత్ అవుతుంది, కొంచెం స్పీడ్ చెప్తా. రైట్, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే ఎవరి గ్రంథాన్ని రచించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రాసించింది చాప్లిన్ అనేది. ఈ బిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సూర్యునికి చంద్రునికి ప్రాణం ఉందని భావించే భావన దశ దీంట్లో ఏర్పడుతుంది. అది ఎక్కడ ఏర్పడుతుంది అంటే పూర్వ ప్రచారక దశలో ఏర్పడుతుందండి. అంటే భావనలు ఏర్పడకముందు ఉన్నటువంటి దశలలో పూర్వ ప్రచారక దశలోనే ఇది డిసైడ్ అయిపోతుంది. అంటే వాటికి కూడా ప్రాణం ఉన్నట్టు ఆపాదిస్తాడు. దీన్ని సర్వాత్మకవాదం అంటారండి. దాన్ని వాటికి కూడా అంటే ప్రాణం లేనట్టును కూడా ప్రాణం ఉన్నట్టుగా భావిస్తాడు. ఓకేనా, సర్వాత్మక పూర్వ ప్రచారక దశలో ఏర్పడుతుంది. రైట్, ఇంకోటి ఏమన్నాడు? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సరికాని జతను గుర్తించండి అని అన్నాడు. సరికాని జతను గుర్తించండి అంటే NCF 1975 కరెక్టే, NCF 3 అనేది 2000 కరెక్టే, NCF 4 అనేది 2005, NCF 2 అనేది 1988లో అండి. ఓకేనా, 86 కాదు. రైట్, గుర్తుంచుకోండి. ఈ 4ని చాలా గుర్తుంచుకొని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 35 లాస్ట్ క్వశ్చన్. RTE 2009 ప్రకారం SMC స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అని అంటాను. ఓకే, ఇందులో 70% తల్లిదండ్రులు ఉంటారు, కరెక్టే. 20% ప్రజాప్రతినిధులు టీచర్లు ఉంటారు, కరెక్టే.
ఇంకోటి ఏంటంటే ఇందులో 33% మహిళలు ఉంటానన్న ఇది తప్పండి. 50% మహిళలు ఉండాలి ఇందులో, గుర్తుంచుకోండి. ఇంకోటి లాస్ట్ ఏంది, ఎస్ఎంసీ బాధ్యత స్కూల్ అభివృద్ధి మరియు పర్యవేక్షణ అనేది ఇంపార్టెంట్. రైట్, అంటే ఏంటిది ఇలా ఆన్సర్ ఏంటిది, ఇది 33% ఇచ్చిన ఇది తప్పండి. ఇది 50% మహిళలు ఉండాలి అలా. రైట్. నెక్స్ట్ తెలుగు గురించి నేను పెట్టిస్తా. తెలుగు తిరుమల గౌడ్ సార్ తయారు చేసిండు, ఓకేనా. రైట్, దాన్ని నేను పెట్టిస్తా. ఇదైతే చూడండి. ఇంకోటి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే టెన్షన్ పడొద్దు, నేను తప్పనిసరిగా విజువలైజేషన్ చేస్తా, ఓకే, చేపిస్తా, మీరు చేయాలి. ఆ టైంలో అలవాటు చేసుకోండి. అట్లా రాస్తే మీకు ఒకసారి ఆ ఫీలింగ్ని అనుభవించి చూడండి, నేను చెప్తా. ఆ ఫీలింగ్లో మీరు సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నా. ఓకే, రైట్. ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తా. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము అనేది దీనిని ఈ ఇన్స్టిట్యూట్ని తయారు చేసింది అందరికీ హెల్ప్ చేద్దామని, వీలైతే అందరికీ హెల్ప్ చేద్దామని, ఓకేనా. రైట్, షేర్ చేయండి. దీనిలో మీరు కూడా భాగస్వామ్యంగా ఈ సహాయంలో భాగస్వామ్యంగా మీరు కూడా జాయిన్ కండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి.